4వ వచనం వరకు చదువుకుందాం. తీసారా? అందరం కలిసి చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. అందరు తలంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువు చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన అంశం ఏమిటి చెప్పండి? చెప్పాలి. చెప్పండి, మన అంశం ఏమిటి? చెప్పండి గట్టిగా. పరిశుద్ధతను కాపాడుకొనుట ఎలా? పరిశుద్ధతను కాపాడుకొనుట ఎలా? ఒక 6 విషయాలు మనం చెప్పుకున్నాం. వాటి ఒక్కటి మాత్రమే ఇప్పటికీ పూర్తి చేశాం. మొదటిది ఏంటది? జారత్వమునకు దూరంగా పారిపోవాలి. రెండవది విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. మూడవది యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోవాలి. నాలుగవది పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉండాలి. ఐదవది కన్నులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆరవది నోటిని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. దేవుడు ఇంకొక పాయింట్ కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. హృదయాన్ని కూడా, 7వది రాసుకోండి, హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నమాట. హల్లెలూయా. అది కూడా 7వ పాయింట్, 7వ విషయము. రాసుకున్నారా? పుస్తకం, చిన్న నోట్బుక్, పెన్ తెచ్చుకోమని చెప్పాను కదా, తెచ్చుకోండి. ఇంటికెళ్ళి ధ్యానించడానికి వీలవుతుంది. అవి హృదయంలో మనకు బాగా నిలుస్తాయి.
లేకపోతే మీరు విని వెళ్ళిపోయి మర్చిపోతూ ఉంటారు అంతే. సరేనా? సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళు రాసుకోండి. తర్వాత నుంచి ఒక చిన్న నోట్బుక్, ఒక పెన్ తెచ్చుకోండి. హల్లెలూయా. ఈరోజు రెండవ ఉప అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఏంటది? విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. అది మనం చదివిన వాక్య భాగంలో 14వ వచనంలో రాయబడింది కదా. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అన్నాడు. హల్లెలూయా. సాధారణంగా ఎందుకు పారిపోతాం? సాధారణంగా ఎందుకు పారిపోతాం? ఏదైనా ప్రమాదం అనుకున్నప్పుడు మనం పారిపోతాం. మనం గత 2 వారాలుగా ధ్యానించిన ప్రకారము జాగ్రత్త నుండి పారిపోమన్నాడు. ఎందుకంటే అది కూడా ప్రమాదమే. మన యొక్క దేహాన్ని అది పాడు చేస్తుంది. దేవుని ఆత్మకు ఆలయమైన మన దేహాన్ని జాగ్రత్త పాడు చేసేస్తుంది. కాబట్టి పారిపోవాలి. విగ్రహారాధన కూడా మన జీవితాన్ని అపవిత్రం చేసేస్తుంది అన్నమాట. అందుకని దాని నుండి దూరంగా మనం పారిపోవాలి. ఈ సందర్భం ఏంటంటే, మనము చదివిన వాక్య భాగంలో 5వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాయబడిన విషయాలు ఒకసారి చదువుదాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఎక్కడ జరిగింది? తినడం, తాగడం, ఆడడం ఎక్కడ జరిగింది? ఈ విగ్రహారాధన ఇశ్రాయేలీయుల యొక్క కానాను యాత్రలో మోషే సియోను కొండ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 40 రాత్రింబవళ్ళు ఆయన అక్కడుండి ఆయన దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆలస్యమైందని వాళ్ళంతా కూడా మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చిన ఆ మోషే ఏమయ్యాడు? మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడిని మాకు తయారు చేయమని చెప్పి వాళ్ళు అహరోన్ని అడుగుతారన్నమాట. ఆ సందర్భం ఇది. ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయం తీయండి. మొదటి నుంచి చదవండి. మోషే కొండ దిగకుండా తడవు చేయగా ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చూసారా? ఇది
ఇజ్రాయేలీలు అహరోనుని ప్రేరేపించి చేపించినటువంటి భయంకరమైన దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్య. వాళ్ళన్నే మాట నేను నిన్న ధ్యానిస్తూ చదువుతుంటే మోషేను గురించి వాళ్ళన్న మాట ఎంత దుఃఖాన్ని కలిగించిందో చెప్పలేను నేను. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. చూడండి, ఒకసారి చదువుతాను. మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమంట, ఆ మోషే అనువాడు ఏమాయనో. ఆ మాట చాలా దుఃఖాన్ని కలిగించి, ఆ మోషే అనువాడు ఏమయ్యాడంట. చూసారా ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వాలు మనుషుల్లో ఉంటాయి. చూసారా, వారి కోసము శ్రమపడి దేవుని చిత్తానికి అప్పగించుకొని అనేక విధాల ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి వాళ్ళందరినీ వెలుపలికి తీసుకొని వస్తే ఏమంటున్నారు, మోషే అనువాడు ఏమయ్యంట, మోషే అనువాడు అంట. మోషే అనువాడు ఏమయ్యాడు అంటారు. చూసారా, ఈ రోజుల్లో కూడా చాలామంది దైవ సేవకులను అలాగూ తృణీకరించి అసభ్యకరమైన భాషతో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. నిజంగా ఇది భయంకరమైనటువంటి సాతాను ప్రేరేపితమైనటువంటి భయంకరమైనటువంటి మాటలు అన్నమాట. ఇవి దృష్టాంతంగా ఈ విషయాలు అక్కడ జరిగినది పౌలు గారు ఇప్పుడు మనకు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు మనం చదివాం కదా, దానిని ఆ లేఖనాన్ని ఎత్తి ఇక్కడ రాశాడు అన్నమాట. అవి దృష్టాంతంగా మనకు ఇప్పుడు రాయబడ్డాయి అని. కాబట్టి మనము ఆ చెడ్డ తరం వారి వలె మనము ఉండకూడదు. హల్లెలూయా. అందుకనే చూడండి, వారిలో ఎక్కువ మంది 10వ అధ్యాయంలోకి వచ్చాను. మరలా కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. వాళ్ళల్లో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదంట. ఈ మాట ఏం తెలియజేస్తుంది మనకు? మనం వాళ్ళ వల్లే కాకూడదు, మనం దేవునికి ఇష్టలుగా జీవించాలా. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. దేవునికి ఇష్టలుగా మనలను ఈ పాప దాస్యములో నుంచి విడిపించినటువంటి రక్షించినటువంటి దేవునికి మనము ఇప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. హల్లెలూయా. వాళ్ళ వల్లే మనం ఎప్పుడు కూడా దేవునికి దుఃఖాన్ని కలిగించే వాళ్ళుగా ఉండకూడదు. వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండకుండా అయిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ మనల్ని పాపదాస్యంలోని విమోచించినటువంటి ప్రభు మన కోసం ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా ఆయన తను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా మన కోసము ఆయన దిగి వచ్చాడు కదా. కాబట్టి ప్రభువుని ఎప్పుడు మనము సంతోషపెట్టాలి. ఆయనకి ఇష్టమైనటువంటి ఆ విషయం, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు అంటే అర్థమైనప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు వేరే ఆలోచనలు చేయడము మొదలుపెట్టారన్నమాట. మన జీవితంలో ఎప్పుడు కూడా మన దేవుడైన మన ప్రభు అయిన యేసయ్యకు వ్యతిరేకమైన విశ్వాసాన్ని కానీ ఆలోచనలు కానీ మనం ఎప్పుడు చెప్పండి చేయకూడదు. జీవితంలో చేయకూడదు. లైఫ్ లాంగ్ మన లైఫ్ స్పాన్ అంతా కూడా, మన జీవిత కాలం అంతా కూడా మన ప్రభు అయిన యేసయ్య మీద స్థిరమైన విశ్వాసం ఉండాలి. అట్టివారి యందు దేవుడు సంతోషిస్తాడంట. అట్టివారు దేవునికి ఇష్టలంట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. తర్వాత 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కాబట్టి వారు ఆశించినట్టుగా మనము చెడ్డవాటిని
ఆశించకూడదు. హల్లెలూయా. దేవునికి అతి హేయమైన వస్తువు ఏదైనా ఉంది అంటే విగ్రహమే. ఏమిటి? దేవునికి అతి హేయమైన వస్తువు, అతి హేయమైనటువంటిది ఏదైనా ఉందంటే అది విగ్రహం అన్నమాట. వీళ్ళు మోషేని అడిగారు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన పేరేమని అడిగితే ఏం చెప్పేది ప్రభు అని అడిగాడు మోషే. వాళ్ళు నన్ను అడుగుతారు, నీకు దేవుడు దర్శనం ఇచ్చాడు అన్నావు, దేవుడు కనబడ్డాడు అన్నావు, ఆయన పేరు ఏంటి అని అడిగితే నేను ఏం చెప్పేది అంటే, దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను ఉన్నవాడను, అవునను వాడను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోషే దేవుని స్వరాన్ని విన్నాడు, ఇశ్రాయేలీయులు కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు ఉరిమాడు అన్నారు అనమాట. దేవుని స్వరం ఎలా ఉంది? ఒక ఉరుములాగా ఉందన్న, ఉరుము వచ్చినలాగా ఉంది. అంటే వాళ్ళు మోషేతో కొండ మీద మాట్లాడేటప్పుడు వీళ్ళు ఆ శబ్దాలంతా వింటున్నారన్నమాట. సరే మీ దేవుడు ఎలా ఉంటాడయ్యా అంటే ఆయన స్వరం ఉరుము వచ్చినట్టు ఉందని చెప్పారు. సరే ఎలా ఉంటాడనంటే ఆయన దహించు అగ్ని అని చెప్పారు. మా దేవుడు చెప్పండి, దహించు. వాళ్ళకి ఎట తెలిసింది వాళ్ళకి దహించు అగ్ని అని? ఆ సీనాయి కొండ పైన, పర్వతం పైన దేవుడు దిగివచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడ పెద్ద దహించే అగ్ని ఆ పర్వతం మీద నిలబడింది కదా. అది కండ్లారా చూసే వాళ్ళు చెప్పుకున్నారు, మా దేవుడు దహించు అగ్ని. మీ దేవుడు ఎట్ట ప్రయాణం చేస్తాడంటే వాళ్ళు చెప్పారు, మా దేవుడు షకైన మేఘములో ఆయన మాతో నడుస్తూ మమ్మల్ని నడిపించాడని. అన్నీ చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? మా కోసము దేవుణ్ణి తయారు చేయి అని చెప్పారనమాట. మాకు ఆ మోషే అనువాడు ఏమయ్యాడో అని. అప్పుడు అహరోను వాళ్ళకు చెప్పి వాళ్ళ ముక్కుల్లో చెవుల్లో ఉన్న పోగులన్నీ తెమ్మని వాటిని ఒక అచ్చు చేసి అచ్చులో పోసి ఒక దూడను తయారు చేశాడనమాట. అప్పుడు ఎంత భయంకరం! ఆ దూడను అక్కడ ప్రతిష్ఠించి దానికి ఒక బలిపీఠం కట్టి దానికి బలులు ఇస్తూ ఏమని చెప్పారు తెలుసా? ఐగుప్తు నుండి మనల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే అంట. ఎంత ఎంత దేవునికి కోపం వచ్చిందంటే ప్రియులరా, మోషే అడ్డులై వీళ్ళందరినీ నేను సంహరించేస్తాను, నిన్నొక్కడినే నా కొరకు గొప్ప జనాంగంగా చేస్తానని చాలా కోప్పడ్డాడు ఆ విషయంలో. మరలా అక్కడికి రండి, 32వ అధ్యాయంలోకి, నిర్గమకాండం 32వ అధ్యాయంలోకి 2nd పారాగ్రాఫ్ చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవల నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి గల బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని కూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని
మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడ్డాడు. హల్లెలూయా, సంతాపపడాను. సరే, చాలా కోపం వచ్చింది ప్రభువుకి. జీవం గల దేవుణ్ణి, ఆత్మస్వరూపైన దేవుణ్ణి, దహించి అగ్నిగా వాళ్ళకు చూసినటువంటి దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి, హల్లెలూయా, ఏంటి వాళ్ళు వింటా ఉన్నారు. ఎట్టయ్యా మీ దేవుడు మాట్లాడంటే ఉరుము వచ్చినట్టుకుంది ఆయన స్వరం అన్నాడు. అట్లాంటి మాట్లాడే దేవుణ్ణి ఇప్పుడు మాట్లాడిన ఒక బొమ్మను చేసి పెట్టారు, దూడ బొమ్మ. మాట్లాడిన ఒక బొమ్మను చేసి పెట్టి ఎంత భయంకరంగా వాళ్ళు తిరుగుబాటు చేశారంటే దేవునికి వాళ్ళందరినీ అసలు సంహరిస్తానన్నంత కోపం వచ్చేసింది అనమాట. అయితే మోషే అడ్డుపడ్డాడు. మోషే, అయ్యా అందరూ వాళ్ళ దేవుడు అరణ్యంలో తీసుకొని పోయాడు, వాళ్ళందరిని చంపాడు, వాగ్దానం చేసిన దేశానికి తీసుకొని పోలేని బలహీనుడు ఆ దేవుడు అంటారు కదా, నువ్వు నీ బాహుబలం చేత మమ్మల్ని బయటికి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాగ్దాన దేశానికి తీసుకొని పోయి చేర్చలేక చేతగాని వాడి అరణ్యంలో వాళ్ళని చంపాడు అంటారు కదా అని మోషే స్వతంత్రంగా దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆయన సంహరించడం మాని కానీ సంతాపపడ్డాడంట. హల్లెలూయా. దేవునికి జ్ఞాపకం పెట్టుకోండి, అతి హేయమైనది ఏదైనా ఈ లోకంలో ఉందంటే విగ్రహమే. హలో, విగ్రహమే. విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు. హలో, విగ్రహారాధన చేసేవాళ్ళు ఆయనకు అసహ్యులు కాదు. విగ్రహమే ఆయనకు హేయమైందనమాట. విగ్రహారాధన చేసేవారు వాళ్ళంటే ఆయనకి ఇష్టమా? వాళ్ళని విగ్రహారాధన చేసుకోమని ఆయన కొనసాగిస్తాడా? దీని అర్థం ఏమిటి? విగ్రహం ఆయనకు హేయమైంది, విగ్రహారాధన చేసేవాళ్ళు ఆయనకు హేయమైన వాళ్ళు కాదని అనడంలో దాని అర్థం ఏమిటి? వాళ్ళు సైతాను చేత ప్రేరేపించబడి వాళ్ళు అవన్నీ చేస్తున్నారని ఆయనకి తెలుసు. హల్లెలూయా. అవ్వ దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడానికి కారణం మోసగాడైన సైతానని తెలుసు. అందుకనే విగ్రహాన్ని ఆయన అసహించుకున్నాడు, కానీ విగ్రహారాధన చేసే వాళ్ళని అసహించుకోలా, వాళ్ళని ప్రేమించాడు. చప్పలు కొట్టి దేని మహిమ పెడదాం. వాళ్ళని ప్రేమించాడు. వారి యొక్క కన్నులు తెరిపించడానికి, వారిని రక్షించటానికి మాట్లాడే దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, ఆనాడు ఇశ్రాయేలీయులు విన్నటువంటి ఆ స్వరం లేక ఆ వాక్కు, హల్లెలూయా, శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. ఆనాడు విన్న ఆ స్వరమే, హల్లెలూయా, వాళ్ళు విన్న ఆ వాక్కే, ఆ స్వరమే, హల్లెలూయా. అదే యోహాను గారు రాసింది మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రాసింది అదే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఎవరు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చింది? యేసయ్య. అటు ఆయన ఎవరు? ఆనాడు ఇశ్రాయేలీయులు విన్న వాక్కు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరం, ఆ వాక్కు, ఆ శబ్దం, హల్లెలూయా, ఉరిమినట్టుండింది అన్నారే, ఆ శబ్దం, హల్లెలూయా, దేవుని నోటి శబ్దం, ఆ వాక్కు, హల్లెలూయా, అది శరీరాన్ని ధరించి వచ్చింది. ఎందుకని? మాట్లాడే దేవుడు శరీరాన్ని ధరించి మాట్లాడని విగ్రహాల నుండి ప్రజలను రక్షించటానికి, హల్లెలూయా, వాళ్ళకి సత్యం తెలియజేయడానికి. అందుకనే ఆయన సువార్త ప్రకటించాల్సిన భారము మన మీద పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రకటించాడు, ఆయన శిష్యులు ప్రకటించారు. ఇప్పుడు లోకమంతటా అనేక మంది, వేల కొలది, లక్షల మంది
సేవకులు సేవకురాండ్రు తయారై ఈ యొక్క సువార్తను ఎందుకు చెప్పమంటూ ఉన్నాడంటే ఈ భయంకరమైనటువంటి అసత్యములో నుంచి బయటికి రావడానికి. విగ్రహము అసత్యం, యేసు ప్రభు సత్యం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనలను అసత్యములో నుండి సత్యములోనికి తీసుకురావడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరు? సత్యమైన యేసయ్య వచ్చాడు. అందుకని ఆయన చెప్పాడు కదా, ఏమని? యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి అసత్యములో నుంచి సత్యములోనికి, మరణములో నుంచి జీవములోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి మనలను తీసుకొని రావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చీకటనే పాపం, చీకటనే సైతాను, చీకటనే శాపాలు, చీకటనే సకలమైన సాతాను సంబంధ బంధకాల నుంచి మనల్ని విడిపించి మనలను వెలిగించడానికి లోకానికి వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. జీవపు వెలుగుగా వచ్చాడు. నిజమైన వెలుగు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఎందుకు నిజమైన వెలుగు అని రాశాడు యోహాను గారు ఆ మొదటి అధ్యాయంలోనే? ఒక నకిలీ వెలుగు, మోసకరమైన ఒక వెలుగు ఉంది. అందరినీ దేవుడని భ్రమపరిచేటటువంటి వెలుగు దూత వాడే దుష్టుడైన అపవాది. అందుకని నిజమైన వెలుగు ఉండేనో అని రాయాల్సి వచ్చింది. ఆ నిజమైన వెలుగు, లోకానికి వెలుగు, జీవపు వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంకా ఈ సత్యాలు మన క్రైస్తవ సంఘాలు కూడా సరిగా అర్థం చేసుకోవడం లేదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞల అర్థం అదే. ఏమిటది? నిర్గమకాండములోనే 20వ అధ్యాయము ఆజ్ఞలు చెప్పినప్పుడు నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు. హల్లెలూయా. చూశారండి ఎంత చక్కగా దేవుడు మోషేకి ఆ 10 ఆజ్ఞలు రాసించినప్పుడు మొదటి 2 ఆజ్ఞలు అందులో ఇమిడి ఉన్నాయి కదా. నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, నువ్వు కలుగా చేసుకోకూడదు. చూసారా? హలో, అర్థమవుతుందా? కానీ ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు కూడా విగ్రహారాధికులుగా ఉండడం చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఈ సత్యాన్ని తెలుసుకుని కూడా విగ్రహానికి అసలు సాగిలు పడకూడదు, విగ్రహాన్ని తయారు చేసుకోకూడదు, దేని రూపాన్ని కూడా చేసుకోకూడదు, దానికి సాగిలు పడకూడదు, దాన్ని పూజించకూడదు. ప్రియులారా, ఇంత స్పష్టంగా బైబిల్ చెబుతుంది. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుణ్ణి మాట్లాడని విగ్రహంగా చేయడం అనేది ఎంత అజ్ఞానం అది. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుడిని చేశాడని బైబిల్ చెప్తుంది కదా. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడా? ఆగుదాం. హల్లెలూయా. అంటే దేవుని యొక్క స్వరూపంలో ఆయన పోలికలో మనలను చేశాడు. మనం ఏం చేస్తున్నాము? మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. అప్పుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించబడినాము కదా, మనం మాట్లాడుతున్నాం. ఎవరి పోలిక మనం? ఎవరి స్వరూపం మనం మాట్లాడుతున్నామంటే మనం ఎవరి పోలికలో చేయబడ్డామా? దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మనం చూస్తున్నామంటే మన కళ్ళు ఉన్నాయి, మనం చూస్తున్నామంటే మనల్ని సృష్టించిన ఆయన పోలికలు ఆయన స్వరూపంలో సృష్టించినటువంటి మన దేవుడు కన్నులున్నాయి ఆయనకి. హల్లెలూయా. నోరుంది, చెవులున్నాయి, మనకి ఏమేమైతే ఉన్నాయో అన్నీ ఆయనకున్నాయి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవునికి మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? చాలామందికి దేవుడు ఆడ మొగ
ఏ లింగము అని అడుగుతారనమాట. స్త్రీయా పురుషుడా అని చాలా కన్ఫ్యూజ్. అందుకని ఆ దేవుడు ఈ లోకంలో ఒక స్త్రీగా పుట్టాడా, పురుషుడిగా పుట్టాడా? హలో, ఎట్లా? యేసు ప్రభు పురుషుడు, చప్పలు కూడా దేని మహిమ పెడతాం. హల్లెలూయా. మగవాడు, చప్పలు కూడా దేని మహిమ కలుగును గాక. పస్కాబలి పశువును వధించినప్పుడు కూడా నిర్గమకాండంలో మగ పిల్లను తీసుకొని దాన్ని బలిమ్మని చెప్పారనమాట. హల్లెలూయా. ఏది? లేత మగ దూడ కాదు, గొర్రె. హల్లెలూయా. పొట్టేలు తీసుకొని మగ పిల్లను బలిమ్మన్నాడు అనమాట. దేనికి? పస్కా బలి పశువుగా. మనకు పస్కా బలి పశువుగా వధించబడింది ఎవరు? మన ప్రభువైన యేసు. అక్కడ వధించింది మగ గొర్రెను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆడ కాదు, దేవుడు చెప్పండి మగ. హల్లెలూయా. అందుకనే దేవుడు మొదట తన పోలికలో తన స్వరూపంలో ఆదామును చేశాడు. ఆదాములో నుండి స్త్రీని చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఆదాములో నుండి స్త్రీని అవ్వను చేశాడు అనమాట. హల్లెలూయా. వీటికి చాలా గ్యాప్ ఉంది, దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ దేవుడు ఎవరయ్యా? స్త్రీలింగమా పులింగం అంటే ఆయన పురుషుడే. హల్లెలూయా. దానికి నిదర్శనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడం. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన వినే దేవుడు. హల్లెలూయా. చూచే దేవుడు, చేతులున్న ఇచ్చే దేవుడు, తాకే దేవుడు, కౌగిలించుకునే దేవుడు, మనతో నడిచే దేవుడు. ఇంటానే ఉన్నాం సంవత్సరాల తరబడి. మళ్ళీ ఏముందులే కానీ అని చెప్పేసి వాళ్ళు టెంకాయ కొడుతున్నారు, నీళ్ళు కూడా కొట్టేసింది అనమాట. ఎక్కడికో పోతారు, యాత్రలకని పోతారు, దాన్ని ఏముందులే కానీ అందరూ గుండు కొట్టించేసుకుంటున్నారు. కానీ కొట్టించేసుకో అని గుండు కొట్టించేసుకొని వచ్చేస్తున్నారు అనమాట. హలో, వింటున్నారు నేను చెప్పేది? అంటే ఆడికి వెళ్ళి వాళ్ళతో చేరి అలా అయిపోతుంది. అందుకని ఏమంటున్నాడంటే విగ్రహారాధనకు, చెప్పండి ఒకసారి, విగ్రహారాధన దూరంగా మారిపో. ఆడుండేటటువంటి అక్కడ కొలువై ఉండేటటువంటి దెయ్యాలు మనలను ఆకర్షించుకొని మనం చేయకుండావన్నీ అవి చేయిస్తాయని చెప్పి చెప్తున్నాను. ప్రమాదం అని పరిగెత్తాలి. నాకు తెలిసిన వాళ్ళు కూడా సొంత వాళ్ళల్లో కొంతమంది, నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు, నా ఫ్రెండు. ఈ మధ్యన మన గుడికి కూడా వస్తున్నాడు. రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్లో విజయభాస్కర్. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ భార్య గుండు చేసుకోనింది. ఏంది అంటే ఎప్పుడో అనుకుందంట నాగురుకు పోయేసి గుండు చేసుకుంది. మీరు కూడా ఇటు చేస్తే ఎట్రా అని అడిగా నేను. అమ్మాయి ముందే అడిగా, మీరు కూడా ఇటు చేస్తే ఎట్టా? వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఇటు చేస్తే ఎట్టా అని. హలో, నాకేం భయం లే. వాళ్ళు ఆన్లైన్ కూడా పెట్టుకొని ఉంటారు ఇంట్లో. హల్లెలూయా. బాగా వింటారు వాక్యం, మన వాక్యం వింటారు బాగా. సత్యం చెప్తున్నా. ఇంత తెలిసి మీరు కూడా చేస్తే ఎట్టా అని అనేక మంది చేస్తున్నారు. అందుకనే పౌలు గారు ఇవి దృష్టాంతంగా రాయబడ్డాయి, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఇంకా గొప్ప సత్యాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అదే 10వ అధ్యాయంలో వాళ్ళు బలులు అర్పించేది దేవుడికి కాదండి, దెయ్యాలకంట. ఒకసారి ఆ వచనాన్ని చదువుమా. ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదే. 19వ వచనం చూడండి అందరూ. 10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను.
మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. చూసారా ఎంత స్పష్టంగా పౌలు గారు చెప్పాడు. అంటే ఈ యొక్క భ్రమపరిచేటటువంటి ఈ యొక్క దురాత్మలు, దయ్యాలు ఆ విగ్రహారాధన జరిగే చోట్లలో చేరి అనేకులకు పూని అనేకుల్లో చేరి మేము దేవతలము అని చెప్పి అవి భ్రమపరుస్తూ ఉండడం చేత మనుషులు మోసపోతూ ఉన్నారనమాట. మీరు కావాలంటే చూడండి, అనేక దగ్గరలో వాళ్ళు చెప్తారు మా దేవత పూనింది, మా దేవత పూనింది, మా దేవత పూనింది అని చెప్పి. దానికి కారణం ఏంది? విగ్రహారాధన జరిగే దగ్గర దేవుడు ఉండడు. హలో, ఎందుకంటే ఆ విగ్రహం అనేది దేవునికి బహు హేయమైనటువంటిది. ఇంకా అంత హేయమైనటువంటి దాని దగ్గర దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు లేడు అంటే దేవుడని దేవతని మోసం చేసే, అవ్వను మోసం చేసినటువంటి సైతాను వాడి యొక్క దూతలు అక్కడ ఉన్నారని అర్థం. నేను చెప్పేది కాదు, పౌలు గారు స్పష్టంగా రాస్తున్నారు. విగ్రహంలో ఏముంది? అది మట్టితో చేయొచ్చు, పంచలోహాలతో చేయొచ్చు, ఏ లోహాలతోనైనా చేయొచ్చు. అది ఒక మట్టితో చేసిన బొమ్మ. దాంట్లో ఏముంది? దానికి అర్పించేవి దేవుడికి కాదు, దెయ్యాలకు అర్పిస్తున్నారు అన్నాడు. అంటే అర్థమైంది, అక్కడ దేవుడనో దేవతనో ప్రతిష్ఠించిన వెంటనే అక్కడ నివాసం చేసేది సైతాను సంబంధమైన దురాత్మలు, దెయ్యాలన్నమాట. ఇప్పుడు అహరోను చేత ఆ దూడను తయారు చేయించారు కదా, అక్కడ బలిపీఠం కట్టాడు. ఇదే యెహోవా అని చెప్పి అందరూ స్తుతించడం మొదలుపెట్టారు. ఇంకా బలులు ఇమ్మన్నాడు, బలులు ఇస్తా ఉన్నారు. తినటానికి, తాగడానికి, వ్యభిచరించడానికి, లేచి ఆడడానికి వదిలిపెట్టాడంట. విచ్చలవిడిగా వాళ్ళు పాపం చేసేదానికి వదిలిపెట్టాడంట. ఏంటది? దేవుడైతే ఆ విధంగా తినడం, తాగడం, వ్యభిచరించడం, ఆడడం, లేచి విచ్చలవిడిగా పాపం చేయడానికి లేస్తారా? ఆ విధంగా జరిగినప్పుడు మోషేకు చాలా కోపం వచ్చింది. దేవుని కోపాన్ని ఏమో తగ్గించుకోమన్నాడా మోషే? హలో, చాలా విచిత్రమైన విషయం అది. దేవుని కోపాన్ని చల్లార్చాడా? ఎవరు? మోషే సాగిలపడే. తను చల్లార్చుకోలేకపోయాడు. వాళ్ళు చేసే వాళ్ళు తినడం, తాగడం, వ్యభిచరించడం, ఆడడం చూసి కోపం వచ్చేసి దేవుడిచ్చిన పవిత్రమైన 2 పలకలను పగలగొట్టి పడేశాడు. ఎంత భయంకరమైన కోపమో చూసారా? హలో, దేవుని కోపాన్ని చల్లార్చాడు కానీ తన కోపాన్ని అంచుకోలేకపోయాడు. ప్రియులారా, ఒకసారి ఆ వచనాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక్క నిమిషం చెప్పమా. అతడు పాలెమునకు సమీపింపగా, ఈ ఫ్యాన్ అయిపోయింది కొంచెం ప్లీజ్. చదువమ్మా. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను, ఒకసారి 25వ వచనం చదువుతాం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను. వారి విధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. చూసారా ఏం చేశాడు? విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టాడు. ఎవరండి విచ్చలవిడిగా పాపను వదిలిపెట్టేది? దాన్ని ఓర్చుకునేది, సహించేది ఎవరు? దేవుడా, దెయ్యమా? కాబట్టి ఇంత భయంకరంగా వదిలిపెడితే మోషే ఆ కోపంతో ఆ యొక్క పలకలను పగలగొట్టడమే కాకుండా అక్కడ ఒక దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఒక క్రియ చేస్తాడు. వాళ్ళందరినీ ఎవరికి దొరికితే వాళ్ళని చంపమన్నాడు అనమాట. 28వ వచనం చూడండి. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. చూసారా? దేవుని యొక్క తీర్పు వచ్చేస్తుంది. హలో, విగ్రహారాధికుల పైకి ఏమొస్తుంది? దేవుని తీర్పు వస్తుంది. అయితే ఆ విధంగా ఇక చంపబడకూడదని మనందరికి బదులుగా యేసయ్య చనిపోయాడు అంతే.
చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. ప్రైజ్ లార్డ్. అలాగూ చంపబడకూడదని విగ్రహారాధికులందరికి బదులుగా, పాపులందరికీ బదులుగా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపులే కదా. 3:23 ప్రకారం, రోమ 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే అందరికి బదులుగా యేసయ్య చనిపోయాడు అంతే. హల్లెలూయా. యేసయ్య చనిపోవడం ద్వారా ఇప్పుడు ఎవరైనా ఈ లోకంలో విగ్రహారాధికులు కానీ, వ్యభిచారులు కానీ, దొంగలు కానీ, దుర్మార్గులు కానీ, హంతకులు కానీ, ఎంత ఘోర పాపాలు చేసినా సరే ఒక్క క్షణంలో యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నీవు నా కోసం నా పాపాలు నీ మీద వేసుకున్నావంట, నా కోసం నా శాపాలు నీవు వహించుకున్నావంట, నాకు బదులుగా నువ్వు సిలువలో శిక్ష భరించి మరణించావంట, నీవు మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి దేవుడు అని రుజువుపరుచుకున్నావంట. నేను నమ్ముతున్నా నా పాపాలు నువ్వు క్షమించేశావని, నేను నమ్ముతున్నా నా యొక్క శాపాలు నువ్వు తీసేసావని, నేను నమ్ముతున్నా నా పాప శిక్ష మీరు భరించారని, నేను నమ్ముతున్నా నాకు బదులుగా మీరు మరణించారని అని విశ్వసిస్తే వాని జీవితంలో వాడు ఎంత ఘోర పాపైనా సరే వాడు మరణం నుంచి తప్పించబడిపోతాడు అంతే. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యాన్ని చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చింది కదా. హల్లెలూయా. సరే, ఇంత గొప్ప కార్యం చేశాడు కదా ప్రభు. ఈ సువార్త అందరికీ ప్రకటించమని చెప్పాడు కదా. ఎవరు చావడం, ఎవరు చంపబడ్డం, ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు కదా. అయితే ఇంత గొప్ప కార్యం చేసినటువంటి ప్రభువుని ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళ సంగతి ఏంది? నిజంగా అయితే విగ్రహారాధికులైనా ఏ పాపులైనా సరే అందరి కోసం యేసయ్య చనిపోయాడు. ఆ విషయాన్ని ఎవరు నమ్మినా, ఎప్పుడు నమ్మినా, కాసేపుకు చనిపోతాడన్న సమయంలో నమ్మినా కూడా వాడికి పరదేశం వస్తుంది. దొంగకు వచ్చింది కదా. దొంగ అప్పుడు దాకా ఇంకొక దొంగతో దూషించి ఏమన్నాడు? యేసు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే అతడు విశ్వసించిన దాన్ని బట్టి వెంటనే అతని యొక్క పాపాలు దేవుడు క్షమించేసి అతడు నీతిమంతుల జాబితాలో చేర్చేసి కేవలం విశ్వాసం ద్వారా తనతో పాటు పరదేశికి తీసుకెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. కాబట్టి ఎంత ఘోర పాపికైనా ఇలాంటి అవకాశం దొరికితే ధన్యుడే. అయితే ఎంత చెప్పినా వినక, లోబడక, అవిధేయుడైతే మాత్రం అతడు తప్పనిసరిగా అగ్ని గంధకాలతో అంటే నరక గుండానికి పోతాడంతే. అది కూడా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. ఆ విషయాన్ని చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. హలో, చూసారా? తప్పించుకోలేరు ప్రియులరా. ఇప్పుడైతే దేవుడు కరుణా సంపన్నుడై ఆయన కలుగజేసిన రక్షణ సువార్తను ఇంటికి ప్రతి వ్యక్తి చేతిలోకి ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చేటట్టు చేశాడు దేవుడు. నీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే సువార్త నీ చేతిలోకి వచ్చింది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. అన్ని ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఒకే ఒక ప్రవచనం నెరవేరాలన్నమాట. అందరికీ సువార్త అందాల. అందరికీ సువార్త అందిన వెంటనే ప్రభు వచ్చేస్తాడంతే. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఈ చివరి దినాల్లో ఎలాగైనా అందరికీ సువార్త అందే ఏర్పాటే సెల్ ఫోను. హలో, నిజంగా దేవుడు సెల్ ఫోన్ సృష్టించిన దాంట్లో అసలైన సీక్రెట్ ఏంటంటే, అసలైన సత్యం ఏమిటంటే సువార్త ప్రతి ఒక్కరికి అందాల. హలో, కానీ దానిని సైతాను డైవర్ట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఆనాడు అవ్వను మోసం చేసినట్టు. హలో, అదే కదా పౌలు గారు కూడా అన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటి? దేవాశక్తితో
చూడండి బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుమా. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. కానీ చూడండి జాగ్రత్తగా, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, చూసారా, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నానని పౌలు గారు రాశారు. అంటే ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రమాదము అది ఇంకా పోలా భూమి మీద. ఆ మోసగాడు పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా పోలా ప్రభావం. సైతాన్ ఇంకా భూమి మీద నుంచి తీసివేయబడలా. ఒకరోజు రాబోతుంది, సైతాన్ని బంధించి అగాధంలో వేయబోతున్నారు. 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు దేవుని రాజ్యము మనము అనుభవించబోతున్నాం. చప్పలు కొట్టి దేవుడిని మహింపర్దాం. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత వాడు మళ్ళా విడిపించబడతాడు. ఆ తర్వాత దేవుడే వాడిని తన నోటి శ్వాస చేత వాడిని నరకములో, అగ్నిలో, నరకాగ్నిలో ఒక మూలకు వాడిని తోచేస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. కాబట్టి వాని దూతలకు ఏర్పాటు చేసింది నరకం. అయితే నువ్వు యేసుక్రీస్తుని ఎంత చెప్పినా నీవు తృణీకరించి నీ యొక్క ఏర్పాటు నువ్వు చేసుకుంటూ ఉంటే, విగ్రహారాధననే నువ్వు ఫాలో అవుతూ ఉంటే, విగ్రహాన్నే పూజించుకుంటూ ఉంటే, మా దేవుళ్ళు మాకున్నారని చెప్పి అనుకొని పూజించుకుంటూ ఉంటే, మాకు తెలుసు అనుకుంటూ ఉంటే, ఒకరోజు మాత్రం నీవు సైతానికి వాని దూతలకు నియమించినటువంటి ఆ యొక్క అగ్నిగంధకాలతో మండే నరక గుండములో నువ్వు వేయబడతావు. ఆ లిస్టులో ఉన్నావు. 21:8 వచ్చిన చదువుకున్నాగా. నిజంగా నరకాన్ని సృష్టించింది మనుషులకు కాదు. మనుషులకు కాదండి. ఒకసారి ఆ విషయం కూడా చదువుతామా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ విషయం ప్రభువే స్పష్టంగా చెప్పాడండి. అది ఎవరికి అసలు సృష్టించబడిందో, అసలు అది మనుషులకు కాదు. 41వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలా స్పష్టంగా చెప్పేశాడు ప్రభు. దాన్ని ఎవరికి, నరకాన్ని ఎవరికి సృష్టించాడు? నీకు కాదు, నాకు కాదు, ఈ లోకంలో ఏ మానవుడికి కాదు. ఎవ్వరూ నరకానికి వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. అసలు దాన్ని సృష్టించింది అపవాది కంటే సైతానికి, వాని యొక్క దూతలకి. నీకు నాకు సర్వలోక ప్రజలందరికీ సృష్టించింది పరలోకం, నిత్యరాజ్యం, నిత్య జీవం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అందుకనే దేవుడు ఇశ్రాయేలును మాత్రమే ప్రేమించలా. హల్లెలూయా. యోహాను 3:16 ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాయి. లోకంలో ప్రతివాడు రక్షించబడాలని, ఆ సైతానికి వాని దూతలకు నుంచి నరకానికి పోకూడదనే యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఆయన నమ్మిన వాళ్ళని ఆ నరకం నుంచి తప్పిస్తాడు. కానీ అనేక మంది ఇంత సత్యం వింటున్నా కానీ చాలామంది క్రైస్తవులు లోబడ్డం లేదు, అవిధేయులుగా ఉన్నారు. కొంతమంది అసలు ఈ బైబిల్ మనకు సంబంధించింది కాదు అని బైబిల్ని వినడానికి కానీ, చదవడానికి కానీ, పట్టుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు ఇంకా ఈ యొక్క నాగరికత ఇంత పెరిగిన ఈ దినాల్లో కూడా అనేక మంది అలాగా పక్కన పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రియులరా. అందుకనే వాళ్ళందరి కోసం మనము ప్రార్థించాలి, అవకాశాన్ని బట్టి సువార్తను చెప్పాలి. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందామండి. అందరూ తల నుంచి కళ్ళు మూసుకోనండి.
ఒకసారి ఆలోచించండి. అసలు నీ పరిస్థితి ఎట్టుందో ఆలోచించుకో. అసలు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం ఆత్మ సంబంధమైన విగ్రహారాధన అంటే ఏంటో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? రాజీ పడిపోతున్నావేమో, విగ్రహారాధికులతో రాజీ పడిపోతున్నావేమో. విగ్రహము దేవునికి హేయమైనది. దేవుడు విగ్రహాల్లో ఉండడు. విగ్రహాలు చేసుకొని దేవుడు ఉన్నాడు అని పూజిస్తే ఆ విగ్రహంలో దేవుడు ఉండడండి. దేవుడంటూ ఉండడం అనేది ఏదైనా జరిగిందంటే నీలో, నాలోనే, మనుషుల్లోనే. ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవుల్లోనే ఆయన ఉండడానికి మానవ దేహాన్ని తన ఆలయంగా, దేవాలయంగా చేసుకున్నాడు. కానీ ఏ చెట్టులోనో, ఏ పుట్టలోనో, ఏ పాములోనో, ఏ కొండలోనో, ఏ గుట్టలోనో, ఏ విగ్రహంలోనో దేవుడు ఉండడు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలండి. ఈ సృష్టిలో దేనిలో కూడా దేవుడు లేడు, కానీ మానవుడిలో మాత్రం దేవుడు ఉన్నాడు. కానీ లోకమంతా దేవుడు ఉన్నాడు. లోకమంతా ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. కానీ ఆయన వ్యాపించున్నాడు, కానీ ఆయన అన్నిట్లో లేడు. మనుషుల్లో ఉన్నాడు. ఎవరు ఆయన్ని చేర్చుకున్నారో, ఎవరు ఆయన విశ్వసించి ఆహ్వానించారో వాళ్ళ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకొని మనుషుల్లో ఉన్నాడు అంతే. హల్లెలూయా. నేను నమ్ముతాను నాలో దేవుని ఆత్మ ఉన్నాడని. అలాగే మీరు కూడా కొందరు చెప్పగలుగుతారు. అంతేగాని ఈ లోకంలో సృష్టించబడినటువంటి మానవుడిలో తప్ప ఇంకా దేనిలో దేవుడు ఉండడు. భ్రమపడద్దు. అన్నిట్లో ఉన్నాడు. దీంట్లో ఒక గోడలో కూడా ఉన్నాడని గోడను పట్టుకొని మొక్కే వాళ్ళు ఉన్నారండి. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది రాతి కట్టడములో ఉండడు అని. అసలు ఇప్పుడు మనం ఉన్నాం కదా మందిరం కట్టుకొని, మనం వెళ్ళిపోతే ఇక్కడ ఈ రాతి కట్టడం మధ్యలో దేవుడు ఉండడు. ఈయన పోతే మందిరమే ఉంటుంది అంతే. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆ మాట చెప్పినందుకు యూదులు భయంకరంగా స్టెఫన్ని చంపేశారండి. స్టెఫన్ హతసాక్షి అయింది. అందుకే ఈ రాతి కట్టడంలో దేవుడు ఉన్నాడండి, మనుషుల్లో ఉండడానికి ఏర్పాటు చేశాడు దేవుడు. ఓ ముస్కరులారా అంటే కోపం వచ్చేసి రెచ్చిపోయి స్టెఫన్ని రాళ్ళు తీసుకుని కొట్టారు. మొట్టమొదటి హతసాక్షి అయిపోయాడు. హల్లెలూయా. అయితేనేమి తండ్రి కుడిపార్శ్వన మృత్యుంజయుడని యేసయ్య లేచి నిలబడ్డాడంట స్టెఫన్ ఆత్మని స్వీకరించడానికి. సత్యం సత్యమే, అబద్ధం అబద్ధమే. సైతాను సంబంధమైనదంతా అబద్ధం. యేసుక్రీస్తు సత్యం, యేసుక్రీస్తుదంతా సత్యం అంతే. హల్లెలూయా. నేనుగా చెప్పేది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఈ విషయాలు నేర్చుకొని ఊరకనే మొహమాట పడకుండా, రాజీ పడిపోకుండా, రోషంగా, పరిశుద్ధంగా మనం ఆరాధించే దేవుడు విగ్రహం కాదని, మాట్లాడే దేవుడని, చూచే దేవుడని, వినే దేవుడని, ఆయన నిన్ను తాకే దేవుడని, కౌగిలించుకునే దేవుడని, నీతో నడిచే దేవుడని, నిన్ను ఆదరించే దేవుడని, నిన్ను ప్రేమించే దేవుడని, నిన్ను రక్షించడానికి లోకానికి పరలోకాన్నించి వచ్చాడని నువ్వు ఎరిగి ఆయన్నే ఆత్మస్వరూపిగా ఇప్పుడున్నటువంటి ఆయన్నే, నీలోనే నివసిస్తున్న ఆయన్నే ఆరాధించు. బంధువులని, స్నేహితులని, వాళ్ళని, వీళ్ళని పర్వాలేదులే అని చెప్పి రాజీ పడద్దు. రేపు దేవుడు నీతో రాజీ పడడు సుమా. ప్లీజ్ జాగ్రత్త. నీవు సైతానికి వాని దూతలకు ఏర్పరిచిన అగ్ని గంధకాలతో మండి గుండె రెండో మరణంలోనికి వెళ్ళాల్సిందే. ప్రార్థించుకుందామా? దయచేసి అలాగనే అందరు తలలోంచుండగా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరు తలలోంచండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి.
ఏదైనా సరే ఎవరితోనూ రాజీ పడద్దు. మన దేవుడు జీవం గల దేవుడు. పావని సుకుమార్ చిన్న ప్రార్థన చేయమా. స్తోత్రం నాన్న, స్తోత్రం 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 తండ్రి నాయన, మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన తండ్రి స్తోత్రం నాయన, ఈరోజు నాయన ఆదివార దినమందు నాయన ప్రభా తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన, మాతో నాయన ప్రభా సూటిగా స్పష్టముగా మాట్లాడిన గొప్ప దేవ మీకు వందనాలు నాయన, స్తోత్రాలు నాయన. పరిశుద్ధతను కాపాడుకునుట ఎలాలో నాయన ప్రభా, రెండోదిగా నాయన విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అని నాయన ప్రభా మీరు తెలియచేసిన గొప్ప దేవ. అవును నాయన తండ్రి నాయన ఇదిగో మమ్మల్ని నాయన నీ పోలికలో మీ స్వరూపములో నాయన మీరు మమ్మల్ని సృజించారు నాయన తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. ఆనాడు నాయన ప్రభా అరణ్యములో నాయన ప్రభా నాయన మోషే కాలంలో నాయన జనులు నాయన తండ్రి నాయన ఒక దూడను చేసుకొని నాయన వాళ్ళు నాయన తినడానికి మీకు ఇష్టలుగా లేకపోయినందువల్ల నాయన వాళ్ళు విగ్రహారాధనకి నాయన ప్రభా వాళ్ళు నాయన దగ్గరయ్యారు నాయన తండ్రి. అయితే నాయన ప్రభా విగ్రహము అబద్ధము నాయన, మీరు నాయన యేసయ్య మీరు సత్యమైన దేవుడు నాయన తండ్రి స్తోత్రం స్తోత్రం. నేనే మార్గము సత్యము జీవము అని తెలియచేసిన గొప్ప దేవ. అవును నాయన మేము ఆరాధించే మా దేవుడు నాయన సజీవుడు నాయన, జీవము గల దేవుడు నాయన, మాట్లాడే దేవుడు నాయన తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన, చూచే దేవుడు నాయన, మేము మొరపెట్టుకుంటే వినే దేవుడు నాయన తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. అవును నాయన ఒకవేళ నాయన ప్రభా నాయన విగ్రహారాధన నాయన విగ్రహము నాయన మా హృదయాల్లో ఒకవేళ ఉందేమో వాటిని మేము తీసివేసుకోవడానికి కూడా నాయన నీ ఆత్మను మాకు దయచేయండి తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. నాయన ఒకడున్నాడు నాయన అపవాది నాయన వారి చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి స్తోత్రం 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 నాయన. అవును నాయన ప్రభా సర్పము నాయన అవ్వను మోసపరిచింది నాయన క్రీస్తు సరళత నుండి నాయన వారు నాయన ప్రభా నాయన సర్పము నాయన ప్రభా అవ్వను మోసపరిచింది నాయన తండ్రి నాయన. అయితే నాయన మేము ఎల్లప్పుడూ నాయన మీకు ఇష్టలుగా నాయన మేము జీవించాలి నాయన. నాయన మా కోసమే మీరు పరలోకాన్ని సిద్ధం చేశారు నాయన. నాయన మేము ఎల్లప్పుడూ నాయన కుటుంబాలుగా నీ సన్నిధికి రావాలి నాయన. నాయన మిమ్మల్ని కూర్చి మేము వినాలి నాయన, తెలుసుకోవాలి నాయన. ఇంకా మేము ఇంకా నేర్చుకోవాలో మాకు నేర్పిండి నాయన. దాని ప్రకారం మేము జీవించే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని కలిగి జీవించడానికి నీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే దేని రూపాన్ని చేసుకోకూడదని, వాటికి సాగిలపడకూడదని మీరు తెలియచేసిన, వాటిని పూజించకూడదని తెలియచేసిన గొప్ప దేవ మీకు వందనాలు నాయన స్తోత్రం నాయన. మా దేవుడు సజీవుడు జీవము గల దేవుడు అని మేము ఎల్లప్పుడూ కలిగి నాయన మిమ్మల్ని స్తుతించుకోవడానికి నీ సహాయాన్ని మాకు దయచేయండి నాయన. మేమందరం మీ మారు మనస్సు పొందాలనే నాయన నీ రాకడను ఆలస్యం చేస్తున్నారు నాయన తండ్రి స్తోత్రం నాయన మా అందరి కోసము నాయన మీరు త్వరగా రాబోతున్న గొప్ప దేవా మీకే వందనాలు నాయన స్తోత్రాలు నాయన తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. చెప్పబడిన వాక్యము నాయన మాలో నూరంతలుగా ఫలించడానికి నాయన నీ సహాయాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం ఆన్లైన్లో ఇవ్వాలని ఆ